అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తెరపైకొచ్చింది. కెన్యాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఉగాండా ఆటగాడిని సంప్రదించాడు. ఈ విషయాన్ని సదరు ఉగాండా ప్లేయర్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేశాడు. వేర్వేరు నెంబర్ల ద్వారా అతడు ప్రయత్నించినట్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. వెస్టిండీస్లోని గయానా వేదికగా ఉగాండా జట్టు 3 మ్యాచ్లాడింది. ఈ సమయంలోనే ఉగాండా ఆటగాడిని కెన్యా మాజీ పేసర్ సంప్రదించేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ సైతం ధృవీకరించింది. ఫిక్సింగ్ చేసేందుకు ఉగాండా ఆటగాడిని ఎన్నుకోవడంలో తమకు ఆశ్చర్యమేమీ లేదని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే పెద్ద జట్ల ఆటగాళ్లతో పోలిస్తే అసోసియేట్ దేశాల ప్లేయర్స్ ని వలలో వేసుకోవడం చాలా తేలిక. అటు మ్యాచ్ ఫిక్సర్లు ఎప్పుడూ చిన్న జట్ల ఆటగాళ్లనే సంప్రదిస్తారని, టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా ఈవెంట్లలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే ఉగాండా ఆటగాడు వీలైనంత త్వరగా ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపింది. సదరు కెన్యా ఆటగాడి గురించి అన్ని అసోసియేట్ జట్లకు తెలియజేసింది. కాగా ఈ పొట్టి ప్రపంచ కప్ లో గ్రూప్ సిలో ఉన్న ఉగాండా జట్టు 4 మ్యాచ్లు ఆడింది. ఒక్క దాంట్లోనే గెలిచింది.